నమస్కారం, వెల్కమ్ టు కోతి మామ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సమీపంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల చేసిన రెంటపాళ్ల పర్యటనలో చోటు చేసుకున్న దురంతాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చనిపోయిన సింగయ్య, జయవర్ధన్ రెడ్డి కుటుంబాలు ఇవాళ తాడేపల్లిలో జగన్ను కలిశాయి. సింగయ్య కుటుంబానికి ఇప్పటికే వైసీపీ పార్టీ 10 లక్షల రూపాయలు సాయం అందించింది. సింగయ్య భార్య లూర్డు మేరీ మాట్లాడుతూ, మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్ప నుంచి ఎక్కడ దెబ్బ తగలేదు. మరి ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కాలేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందని మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతను మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. ఇక జగన్ పర్యటనలో గుండెపోటుతో మృతి చెందిన సత్తెనపల్లి యువకుడు జయవర్ధన్ రెడ్డి కుటుంబం కూడా ఇవాళ జగన్ను కలిసింది. వారి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందింది. జయవర్ధన్ తండ్రి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, మా కుమారుడు జగనన్నను ఒకసారి చూసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లాడు. ఉద్వేగానికి లోనై గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇది ఎవరి తప్పిదం కాదు, దయచేసి తప్పుడు కథనాలు ప్రచురించొద్దు అని మీడియాకు విజ్ఞప్తి చేశారు. రెండు కుటుంబాల వేదన, విమర్శలు, అనుమానాలతో ఈ ఘటన మరింత వివాదాస్పదం అవుతుంది.